హైదరాబాద్లోని వల్లభనేని వంశీ నివాసంలో ఏపీ పోలీసులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, వల్లభనేని వంశీ నివాసంలో సోదాలకు సంబంధించిన సమాచారం ఏంటి? వల్లభనేని వంశీ తాజాగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్టు సమయంలో కూడా అతను ఒక సెల్ ఫోన్ సంబంధించి కూడా అతను దాచిపెట్టారు ఒక అనుమానంతో కూడా పోలీసులు ఈ రోజు ఉదయం 2 బృందాలతో కూడా హైదరాబాద్ చేరుకొని అతని నివాసంలో కూడా ఇటు రాయదుర్గం పోలీసుల సహకారంతో కూడా ప్రస్తుతం అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులకు సంబంధించి కూడా అతను అతిథిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే దాంతో ఎవరైతే ఫిర్యాదు చేయడం జరిగిందో అతని కంప్లైంట్ దారుని బెదిరింపులకు పాల్పడి తర్వాత కిడ్నాప్ సంబంధించి కూడా కిడ్నాప్ చేసి అతని బెదిరించారన్న ఒక ఆరోపణతో కూడా తాజాగా వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకైతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేయడం జరిగింది. అందులో భాగంగానే 2 రోజుల కింద రాయదుర్గంలోని తన నివాసంలో వల్లభనేని వంశీని పోలీసులు ఏపీ పోలీసులు ఉదయం ఇక్కడ నుంచి తీసుకుపోయి నేరుగా రిమాండ్ అయితే తరలించిన పరిస్థితి ఉంది. అదే నేపథ్యంలో కూడా ఇదే కేసుకు సంబంధించి కూడా చాలా కీలకమైన విషయాలు రాబట్టే కేవలం వంశీతో పాటు మరొక ఇద్దరు కూడా ఈ కేసులో ఉన్నారని చెప్పి ఉన్న నేపథ్యంలో కూడా వారి ఇద్దరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక హైదరాబాద్ లో రెండు బృందాలకు సంబంధించి కూడా పోలీసులు అయితే హైదరాబాద్ కు చేరుకొని అతని మరొక నిందితుల కోసం అయితే ప్రస్తుతం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే అతనికి సంబంధించిన ఫోను ఎక్కడ పోయింది, తర్వాత ఆ ఫోన్ చాలా కీలకమైన సమాచారం ఉంది అనే ఒక అనుమానంతో కూడా పోలీసులు ఈ రోజు ఉదయం అతని నివాసానికి అయితే రావడం జరిగింది. అయినప్పటికీ ఇటు మరి పోలీసులకు సంబంధించి కూడా మరి ఎలాంటి ఆధారాలు లభిస్తాయి, తర్వాత దాని ఫోన్ లభ్యమైనట్లయితే పోలీసులకు సంబంధించి కూడా దాంట్లో ఎలాంటి డేటా ఉంటుందన్న కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే విచారణ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అతను రిమాండ్ ఉన్నప్పటికీ ఆ రిమాండ్ తో పాటు మరొకసారి అతన్ని కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కస్టడీలో తీసుకున్న సమయానికి ఇతని ఫోన్ సంబంధించి కూడా ఫోన్ అందుబాటులో ఉన్నట్లయితే ఆ ఫోన్ అదుపులో తీసుకున్న తర్వాత వాటిలో వివరాలు కూడా అధికారులు కూడా విచారించే అవకాశం ఉంది. దాంట్లో ఫోన్లకు సంబంధించి మరి ఎలాంటి డేటా పరిశీలించిన తర్వాత ఎవరెవరికి ఫోన్ కాల్ చేయడం జరిగింది, అతన్ని కిడ్నాప్ కు సంబంధించి కూడా ఎంతవరకు బేరసారాలు కానీ తర్వాత అతన్ని ఎందుకు బెదిరించి తర్వాత ప్రబోధం చేయడానికి కూడా ప్రధాన కారణం ఏదో ఉండొచ్చు అని చెప్పి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దాని దృష్టిలో పోలీసులు అయితే దర్యాప్తు చేసే అవకాశం ఉంది. సోదాలకు సంబంధించి మరి ఎంతసేపు సోదాలు నిర్వహిస్తారు, సోదాలలో భాగంగా ఏవి సాధనం చేస్తున్నారు అనేది కూడా పోలీసు అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది. రమేష్, అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? అతని ఫోన్ కు సంబంధించిన ఫోన్ సిగ్నల్ వ్యవస్థ ఏమన్నా సిగ్నల్స్ చూపిస్తుందా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందా, ఏం చెప్తున్నారు? వంశీని అరెస్ట్ చేసే సమయంలో మొత్తం అతని 2 ఫోన్లు ఉన్నాయి. 2 ఫోన్లలో పోలీసులు నేరుగా అతని నివాసం చేరుకున్న సమయంలో కూడా దాదాపు అర్ధగంట పాటు కూడా అతను వాష్రూమ్ లోకి వెళ్ళి తర్వాత కొంతసేపు సమయం గడిపినట్లయితే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న జరిగింది. ఆ సమయంలోనే అతని ఫోను కనిపించకుండా పోయింది అనే ఒక అనుమానం అయితే పోలీసులకు అయితే గుర్తించడం జరిగింది. ఆ సమయంలో ముందుగా అతన్ని అరెస్ట్ చేయాలి, తర్వాత అతన్ని విచారించాలని చెప్పి అంటే అదుపులో తీసుకున్న తర్వాత అతన్ని విచారించాలని చెప్పి కూడా మొదటగా పోలీసులు భావించినప్పటికీ అతనికి దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఒకటి మాత్రం అయితే సాధన చేస్తున్నారు. మరొక ఫోను కనిపించకుండా పోయింది. ప్రస్తుతం ఆ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ ఉంది. కానీ ఆ ఫోన్ ఎక్కడ దాచిపెట్టారు, ఎవరు ఎక్కడ దాచిపెట్టారన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే గాలింపు చేస్తున్నారు. కాబట్టి గాలింపులో అతని ఫోన్ లభ్యమైనట్లయితే ఖచ్చితంగా దాంట్లో కీలకమైన డేటా ఉందన్న ఒక సమాచారం అయితే పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి అతని ఫోన్ స్వాధీనం చేసుకుంటేనే ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు పోలీసులకు అయితే తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అతని ఫోన్ లో ప్రస్తుతం అయితే వారి కుటుంబ సభ్యులను వివరాలు అడిగినప్పటికీ ఫోన్ తమ దగ్గర లేదని చెప్పి పోలీసులకు కూడా సమాచారం చేస్తుంది. అయినప్పటికీ ఈ గాలింపు సమయంలో కూడా పోలీసులు ఫోన్ లభ్యమైనట్లయితే దాన్ని ఎఫ్ఎస్ఎల్ కి పంపడం, తర్వాత దాంట్లో డేటాకి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆ ఫోన్ సిగ్నల్స్ కానీ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా కాబట్టి ఆ ఫోన్ ఎక్కడుంది ఏంటిది అనేది కూడా పోలీసుల ప్రస్తుతం అయితే ఆరాధిస్తున్న పరిస్థితి అవుతుంది. రమేష్, వంశీ ఫోన్ విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారని, ఫోన్ మాట్లాడేటప్పుడు కాల్ లిస్ట్ అది బయటకు రాకుండా ఉండడానికైనా వాట్సాప్ కాల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారని కూడా తెలుస్తుంది. అంటే దానికి సంబంధించి ఐపీడీఆర్ వివరాల గురించి ఏమైనా పోలీసులు ఎంక్వైరీ చేస్తారా? ప్రస్తుతం అంటే ఈ కేసుకు సంబంధించి కూడా అరెస్ట్ చేసిన సమయం నుంచి కూడా వంశీ సంబంధించి ఫోన్ కాల్ డేటా
అంటే ఎస్ఎల్సీ పంపించిన తర్వాత కాల్ డేటాకు సంబంధించిన పూర్తి స్థాయిలో పోలీసులు అయితే పరిశీలించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక కంప్యూటర్ ఆపరేటర్ ని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడి తర్వాత సభలోకి పెట్టడానికి ఇలా పలు విధాలుగా అతన్ని చేశారని చెప్పి ఒక ఆరోపణ నేపథ్యంలో కూడా అసలు కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎంతవరకు డబ్బులు ఇతనికి ఇవ్వడానికి కూడా వీళ్ళంతా ప్రభావాలు పెట్టారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అతన్ని ఎవరితో మాట్లాడారు, ఎంతమందితో మాట్లాడారు, ఏమేమి మాట్లాడారన్న కాల్ డేటాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు అయితే తీసుకునే అవకాశం ఉంది. అందుకోసమని ఆ ఫోన్ బయట పడినట్లయితే ఖచ్చితంగా అతనికి మరిన్ని విషయాలు పోలీసులకు తెలిసే అవకాశం ఉందన్న ఒక అనుమానంతో కూడా ముందస్తుగానే జాగ్రత్తగా పడి ఆ ఫోన్ ను దాచిపెట్టిందని చెప్పి పోలీసులు అయితే భావిస్తున్నారు. కాబట్టి ఈ రోజు అతని నివాసంలో మరి ఫోను ఉన్నట్లయితే, ఫోను లభించినట్లయితే ఖచ్చితంగా ఆ కేసుకు సంబంధించి కూడా కొంతవరకు వివరాలు కూడా సేకరించే అవకాశాలు పోలీసులకైతే దొరికే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ గాలింపు తర్వాత అసలు ఇంట్లో ఫోన్ ఉందా లేదా, ఆ ఫోన్ సంబంధించి మరి ఎక్కడ ఉంది, ఎందుకంటే ఇప్పటికే వంశీని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కి తరలించారు. కాబట్టి అందులో భాగంగానే కుటుంబ సభ్యులు కూడా అక్కడే విజయవాడలో ఉన్నారు. కానీ మరి ఆ ఫోను ఎక్కడ ఎవరు వాళ్ళ సన్నిహితులు కానీ వారి కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఎక్కడన్నా దాచిపెట్టి ఏమైనా చేశారన్న ఫోన్ చూస్తారు. ప్రస్తుతం అతని నివాసాలు ఎక్కడైతే అరెస్ట్ చేయడం జరిగిందో అక్కడ గాలింపు చేసిన తర్వాత అక్కడ లభించకపోతే వారి కుటుంబ సభ్యులు కానీ వారి సన్నిహితులకు సంబంధించి కూడా ఆ వివరాలు తీసుకునే అవకాశం ఉంది. డేటాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎఫ్ఎస్సీలకి పంపించిన తర్వాత దాంట్లో ఎవరెవరితో మాట్లాడారు అన్న కోణంలో ప్రస్తుతం అయితే చూస్తున్నారు. కేవలం అంటే కాల్స్ కాకుండా వాట్సాప్ కానీ చాటింగ్ కానీ ఈ రూపంలో కూడా పూర్తి స్థాయిలో దాన్ని అయితే రికవర్ చేసి తర్వాత దర్యాప్తుకు సంబంధించి కూడా ముమ్మరం చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, ధన్యవాదాలు రమేష్.